నీట్ యూజీ 2026 పరీక్ష రద్దయింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం రాజస్థాన్లో లీక్ అయినట్లు తేలగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఏ త్వరలో తేదీలు ప్రకటిస్తామని తెలిపింది. మరోవైపు ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన ప్రకటన చేసింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడటానికి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు విభాగాల నుంచి అందిన నివేదికల ఆధారంగా పరీక్షా ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలిపింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు నిర్ధారణ కావడం వల్ల పాత పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విద్యార్థులకు కాస్త ఊరటనిచ్చేలా ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజు తిరిగి రీఫండ్ చేయనున్నారు. మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ తన సొంత వనరులతోనే ఈ పరీక్ష నిర్వహించనుంది. విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ తెలిపింది. రీ ఎగ్జామ్ తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తామని ఎన్టీఏ తెలిపింది. పరీక్ష రద్దు వల్ల అభ్యర్థులు, తల్లిదండ్రులకు కలిగే ఇబ్బందిని గుర్తించామన్న ఎన్టీఏ అయితే వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తప్పలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించింది. మరోవైపు నీట్ పరీక్షలో తలెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకు అప్పగించిందని ఎన్టీఏ తెలిపింది. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది. రాజస్థాన్లోని కోటాలో నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించారు. ప్రశ్నాపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పరీక్షకు ముందు రాజస్థాన్లోని కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్తో పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 410 ప్రశ్నలతో మోడల్ తయారు చేసినట్లు గుర్తించామని రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సల్ వెల్లడించారు. అందులో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120 ప్రశ్నలు ఉన్నట్లు తెలిపారు. వాటిలో 45 ప్రశ్నలు ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రంలో ఉన్నట్లు వివరించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్లోని సికార్లో నీట్ పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్లో అందుబాటులోకి వచ్చినట్లు నిర్ధారించారు. దీనిని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించారన్న ఆయన కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే 30,000 రూపాయలకు పైగా వసూలు చేశారని గుర్తించామన్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన జాతీయ పరీక్షా సంస్థ నీట్ యూజీ 2026కు సంబంధించి అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. తర్వాత కేంద్ర విద్యాశాఖను సంప్రదించి పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మే 3న దేశవ్యాప్తంగా 551 నగరాలు, ఇతర దేశాల్లోని 14 నగరాల్లో నీట్ యూజీ జరగ్గా 22,79,000 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.